అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం సుబ్హానక లా ఇల్మ లనా ఇల్లా మా అల్లంతనా ఇన్నక అంతల్ అలీముల్ హకీం రబ్బి ఇష్రహ్ లీ సద్రీ వయస్సిర్ లీ అమ్రీ వహ్లుల్ ఉక్దతం మిన్ లిసానీ యఫ్ఖహు కౌలీ రబ్బీ జిద్నీ ఇల్మా అల్లాహుమ్మా రబ్బీ జిద్నీ ఇల్మా ఆమీన్. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సకల ప్రశంసలు, సకల స్తుతులు, స్తోత్రాలు కేవలం అల్లాహకే చెందుతాయి. నాకు ముందుగా ఈ అవకాశ భాగ్యాన్ని కల్పించిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి కోటాను కోట్ల కృతజ్ఞతలు తెలుపుకుంటూ నేటి నా అంశం దైవదూతలు సమాధిలో అడగబడే 3 ప్రశ్నల గురించి. సోదర సోదరిమణులారా, దైవ ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా సెలవిచ్చారు: విశ్వాసికి అవిశ్వాసికి వేరువేరు మరణ పరిస్థితుల గురించి వివరించారు ఆయన స్పష్టంగా. దాని సారాంశం ఏమిటంటే, విశ్వాసికి మరణ సమయం ఆసన్నమైనప్పుడు సూర్య తేజస్సు లాంటి ముఖాలు కలిగిన దైవదూతలు అతని శవ వస్త్రం అంటే కఫన్ కోసం తమ వెంట స్వర్గం నుంచి సువాసనను పరిమళిస్తున్న గుబాళిస్తున్నటువంటి ఒక తెల్లటి పట్టు వస్త్రాన్ని తీసుకుని వస్తారు. వచ్చి ఆ విశ్వాసితో అస్సలాము అలైకుం అని చెబుతారు. మృత్యుదూత ప్రాణం తీసే ముందు ఇలా అంటారు: ఓ పవిత్రాత్మ, సంతోషించు, నీకు దేవుని కారుణ్యాలు లభిస్తాయి, స్వర్గ అనుగ్రహాలు ప్రాప్తిస్తాయి అని శుభవార్త చెప్తారు. ఆ శుభవార్త వినగానే విశ్వాసికి మనసులోనే అల్లాహ్ వద్దకు వెళ్ళాలనే తీవ్ర మనోవాంఛ కలుగుతుంది. అల్లాహు అక్బర్. విశ్వాసి ప్రాణం ఎలా వస్తుందంటే, ఒక కూజాలోని నీరు గ్లాసులోనికి పోసేటప్పుడు ఏ విధంగా ఎంత ఈజీగా వెళుతుందో, అదేవిధంగా నీరు ఎలా అయితే బయటికి వస్తుందో అదేవిధంగా ప్రాణం కూడా ఆ శరీరం నుంచి ఆత్మ అదేవిధంగా బయటికి వచ్చేస్తుంది. దైవదూతలు ఆత్మను బయటకు తీసిన తర్వాత దాని సువాసనలు గుబాళిస్తున్న తెల్లటి పట్టు వస్త్రంలో చుట్టుకొని ఆకాశం వైపునకు తీసుకువస్తారు. ఆ సమయంలో విశ్వాసి ఆత్మ నుంచి ఎలాంటి సువాసన వస్తుందంటే, మంచి సువాసనలు వెదజల్లుతుంటాయి. అది ఎంత ఘాటుగా ఉంటుందంటే, ఆకాశంలో ఉండే దైవదూతలు ఆ వాసన చూసి ఏ విశ్వాసి ఆత్మ పైకి వస్తోందో అని చెప్పుకుంటూ ఉంటారు. అల్లాహు అక్బర్. దైవదూతలు ఆకాశ ద్వారాలు తడతారు. లోపల నుంచి మొదటి ఆకాశ దూతలు ఈ పవిత్ర ఆత్మ ఎవరు అని అడుగుతారు. అప్పుడు దానికి సమాధానంగా దైవదూతలు ఇలా అంటారు: ఫలానా ఫలానా అతని కుమారుడు అని అంటారు. ఆకాశ దూతలు అప్పుడు ద్వారం వెంటనే తెరుస్తారు, స్వాగతం చెప్తారు. అప్పుడు ఆ పవిత్రాత్మకి దేవుని కారుణ్యాలు లభిస్తాయనే శుభవార్తను అందజేస్తారు. అల్లాహు అక్బర్. ఆ తర్వాత ఆ దైవదూతలు ఆ ఆత్మని 2వ ఆకాశం పైకి తీసుకువెళతారు. మొదటి ఆకాశ దూతలు ఆ విశ్వాసి ఆత్మ గౌరవార్థం వారిని 2వ ఆకాశం వరకు సాగనంపుతారు. అలాగే 2వ ఆకాశం మీద కూడా ఆ విశ్వాసి ఆత్మకి మొదటి ఆకాశం లాగానే ఘనమైన స్వాగతం పలకడం జరుగుతుంది. ఆ తర్వాత 3, 4 ఆకాశాలు అదేవిధంగా ఈ ఆత్మని 7వ ఆకాశంకి చేరుకుంటుంది. అక్కడికి చేరుకున్న తర్వాత నా ఈ దాసుని పేరు ఇల్లియీన్ అంటే ఉన్నత స్థాయి వ్యక్తుల పేర్లు ఉన్న ఈ జాబితాలో వ్రాయండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఆజ్ఞ అవుతుంది. ఆ తర్వాత అతని ఆత్మని కొన్ని ప్రశ్నలు అడగడం కోసం తిరిగి ఆత్మని తన దేహంలోనికి ప్రవేశింపజేయడం జరుగుతుంది. అల్లాహు అక్బర్. ఆ సమాధిలో వచ్చే దూతలను మున్కిర్ నకీర్ అంటారు. వారి ముఖాలు నల్లగా ఉంటాయి, నీలి రంగులో మెరిసేటి పెద్ద పెద్ద కళ్ళు ఉంటాయి. ఆ దూతల యొక్క పళ్ళు ఎలా ఉంటాయంటే, అవి ఆవు కొమ్ముల్లాగా చాలా పెద్ద పెద్దవిగా ఉంటాయి. ఆ దూతల యొక్క గొంతు ఎలా వినబడుతుందంటే, వారి సౌండ్ పిడుగుల్లాగా వినబడుతుంది. అల్లాహు అక్బర్. వారి దంతాలతోనే నేలను చీలుస్తూ దగ్గరికి వచ్చి అత్యంత కఠోరమైన శబ్దాలతో అడుగుతారు: మర్ రబ్బుక, నీ దేవుడెవరు, నీ ప్రభు ఎవరు, మన్ నబియుక, నీ ప్రవక్త ఎవరు, మా దీన్క, నీ ధర్మం ఏది అని ఆ 3 ప్రశ్నలు అడుగుతారు. ఆ సమయంలో
సమాధిలో చీకటి, అందులోనూ ఒంటరితనం కాకుండా మున్కిర్ నకిర్ల భయంకరమైన ముఖాలు చూసిన తర్వాత కూడా అందులో ఉన్న విశ్వాసికి మాత్రం ఎలాంటి భయాందోళన కలగవు. ఎంతో ప్రశాంతంగా మున్కిర్ నకిర్ల ప్రశ్నలకు సమాధానం చెప్తాడు. అయితే విశ్వాసుల్లో కొందరికి ఈ ప్రశ్నలు ప్రశ్నించే సమయంలో సూర్యుడు అస్తమించే సమయం రాబోతున్నట్లుగా అనిపించినప్పుడు అది చూసి విశ్వాసి దైవదూతల ప్రశ్నలకు సమాధానం ఇవ్వడంలో సున్నితంగా నిరాకరిస్తూ, కాస్త ఆగండి, ముందు నన్ను అసర్ నమాజ్ చేసుకునివ్వండి అంటూ, ఆ తర్వాత నేను మీరు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్తానంటూ, ఆ తర్వాత అది నమాజ్ చేసే స్థలం కాదని తెలియగానే మున్కిర్ నకిర్ల ప్రశ్నలకు సమాధానం చెప్తాడు. కాబట్టి ఈ సమాధిల ప్రశ్నలకు సమాధానానికి సంబంధించిన ఈ తంతు ముగిసిన తర్వాత నరకం వైపునకు ఆ దూతలు ఒక రంధ్రం వేసి దాని వైపునకు చూపిస్తూ, ఇది నరకాగ్ని, అల్లా సుబ్హానహు వ తఆలా కరుణా కటాక్షాలతో నిన్ను దాని నుంచి అల్లా రక్షించాడు అంటారు. అల్లాహు అక్బర్. ఆ తర్వాత స్వర్గం వైపు ఒక రంధ్రం వేయబడుతుంది, లేక ఒక స్వర్గ ద్వారం తెరవబడుతుంది. విశ్వాసి దాని గుండా స్వర్గ వరాలను చూస్తూ ఎంతో ఆనందిస్తాడు. అల్లాహు అక్బర్. అప్పుడు విశ్వాసికి స్వర్గంలో తనకు లభించబోయే ఇల్లు కూడా చూపించబడుతుంది. అల్హమ్దులిల్లాహ్. అతని సమాధి 70 గజాల వరకు లేదా కనుచూపు మేరకు విశాలమైపోతుంది సోదరులారా. అందులో ఆ సమాధిలో పౌర్ణమి నాటి వెన్నెల కాంతి కురుస్తుంది. మరియు అతని సుగంధ పరిమళభరితమైన స్వర్గపు దుస్తులు కూడా లభిస్తాయి అక్కడ. సుగంధభరితమైన, సుఖవంతమైన, మృదువుగా, మెత్తగా ఉండే స్వర్గ పడక అనేది అతని కోసం అక్కడ ఏర్పాటు చేయబడుతుంది. ఆ తర్వాత సమాధిలో అతని దగ్గరికి అరవిందమైన ముఖంతో, పరిమళభరితమైన దుస్తులతో ఉన్న ఒక వ్యక్తి అక్కడికి వస్తాడు. ఆ విశ్వాసి అతన్ని చూసి, ఎవరు నువ్వు అని అతన్ని అడుగుతాడు. దానికి అతను నీ యొక్క సదాచరణ నేను అంటాడు. నీ యొక్క మంచి పనులకు సంబంధించిన సత్కార్యాలను నేను అంటాడు. పరలోక జీవితంలో నీకు సుఖాలను, బహుమతులను సంబంధించిన శుభార్తను అందజేయడానికి వచ్చానని చెప్తాడు. అప్పుడు ఆ విశ్వాసి ఏమంటాడయ్యా అంటే, ఓ నా ప్రభు, ప్రళయం త్వరగా రాని, నేను నా ఇంటి వారిని కలవాలి అని కోరుకుంటాడు. అల్లాహ్ అక్బర్. అలాగే మరికొన్ని హదీసుల్లో ఈ విధంగా కూడా ఉంది. విశ్వాసి ఏమంటాడంటే, నేను నా ఇంటి వారి దగ్గరికి వెళ్ళాలి అని అనుకుంటున్నాను. నాకు కలిగిన ఈ సుగంధ పరిమాణాల సౌకర్యాల గురించి వారికి తెలియజేయాలని అంటాడు. దానికి సమాధానంగా దైవదూతలు ఇలా అంటారు, ఇప్పుడు ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళడానికి వీల్లేదు కనుక నీవు ఒక నూతన వధువులాగా హాయిగా నిద్రపో అని అంటారు. ఆ తర్వాత ఆ విశ్వాసి సుఖంగా పడుకుంటాడు. చివరికి ప్రళయ దినాన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అతని సమాధి నుంచి లేపుతాడు. ఇక్కడి నుంచి పరలోక జీవితానికి సంబంధించిన 2వ దశ మొదలవుతుంది. అలాగే సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇక అవిశ్వాసికి సంబంధించిన మరణ ఘడియలు సమీపించినప్పుడు ఎలా ఉంటుందంటే, అవిశ్వాసికి మరణ ఘడియలు సమీపించినప్పుడు అతని ఆత్మని తీసుకెళ్ళడానికి అత్యంత భయంకరమైన నల్లటి ముఖాలు కలిగినటువంటి దైవదూతలు అతని శవ వస్త్రం, కఫన్ కోసం దుర్గంధపూరితమైనటువంటి వాసనతో కూడినటువంటి ఒక గోనె సంచిని తీసుకుని వస్తారు. వచ్చి రాగానే, ఓ నీచమైన ఆత్మ, దైవ ఆగ్రహానికి పాత్రుడమైన ఓ ఆత్మ, ఓ పాపాత్మ అని పిలుస్తారు. దైవ ఆగ్రహం, నరక శిక్షల శుభవార్తలని వారికి అందజేస్తారు. అవిశ్వాసికి ఆత్మ భయాందోళన వలన ఆ ఆత్మ తన దేహం నుంచి త్వరగా బయటికి రాకుండా ఉంటుంది. అప్పుడు దైవదూతలు పచ్చిగా ఉన్న ఉన్నిలోంచి ముళ్ళున్న ఒక ఇనప కమ్మీని ఎంత బలవంతంగా లాగినట్లు దాన్ని బలవంతంగా లాగి బయటికి తీస్తారు ఆ ఆత్మని. అల్లాహు అక్బర్. దానితో ఆ ఆత్మ గిలగల కొట్టుకుని ఆ శరీరం నుంచి బయటకు వచ్చేస్తుంది. ఖురాన్లో ఆ స్థితిని మాటల్లో చెప్పడం జరిగింది. అవిశ్వాసుల ప్రాణాన్ని మునిగి లాగి తీసే దైవదూతల సాక్షిగా సూర్య నాజ్యాత్ 1వ ఆయతులో, అంటే అది బయటికి రానని ముందుకేస్తుంది ఆత్మ.
అప్పుడు దైవదూతలు దాన్ని బలవంతంగా బయటికి తీస్తారు. అల్లాహ్ అక్బర్. మరో చోట అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇలా సెలవిస్తున్నాడు, ఈ దుర్మార్గులు మరణ వేదనలో మునిగి తేలుతుండగా దైవదూతలు తమ హస్తాలను చాచి ఇటు తెండి బయటికి తీయండి, మీ ప్రాణాలను మీ ప్రాణాలను బయటికి తీయండి, వారి ప్రాణాలను అల్లాహ్పై అపనింద మోపి అన్యాయంగా కూసిన కోతలకు ఆయన వాక్యాల పట్ల తలబిరుస్తనం ప్రదర్శించినందుకు గాను ఫలితంగా ఈరోజు మీకు అవమానకరమైన శిక్ష విధించబడుతుంది అని అంటూ ఉండగా ఆ దృశ్యాన్ని నీవు చూడగలిగితే ఎంత బాగుంటుంది అని అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. సూర్య అనాం 93వ ఆయతులో కాబట్టి అంటున్నాడు అనమాట అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. కాబట్టి సోదరులారా, ఆ సమయంలో అవిశ్వాసి ఆత్మ నుంచి ఎలాంటి వాసన వస్తుందంటే కుళ్ళి కుసించిపోయిన ఒక మృత కళేబరం నుంచి ఎంత అసహ్యకరమైన వాసన వస్తుందో అంతటి దుర్గంధపూరితమైన వాసన వస్తుంది. అల్లాహ్ అక్బర్. దైవదూతలు దాన్ని ఆకాశం వైపునకు తీసుకువెళ్ళినప్పుడు ఆకాశ దూతలు దూరం నుంచి దాని దుర్వాసన చూసి ఎవడో పాపాత్మ ఆకాశం వైపునకు రాబోతున్నాడు అన్నట్లుగా అనుకుంటుంటారు. మృత్యుదూతలు ఆ దుర్గంధభరితమైనటువంటి ఆ అవిశ్వాసి ఆత్మని తీసుకువచ్చి మొదటి ఆకాశానికి చేరుకుని ద్వారం తలుపు తడతారు. లోపల నుంచి ద్వారపాలకులు అది ఎవరి ఆత్మ అని అడుగుతారు. దానికి మృత్యుదూతలు ఇతను ఫలానా కుమారుడు అని చెప్తారు. అది విని ఆ ద్వారపాలకులు, ఈ నీచపు ఆత్మకు మా దగ్గర ఎలాంటి గౌరవం లేదు అని దానికోసం ఆకాశ ద్వారాలు తెరవబడవని అంటారు. దానిని పరాభవం పాలు చేసి తిరిగి భూలోకానికి తీసుకువెళ్ళండి అని బదులుగా సమాధానం ఇస్తారు. అల్లాహు అక్బర్. దానితో ఆ మృత్యుదూతలు అతని ఆత్మని మొదటి ఆకాశం దగ్గర నుంచే భూమి మీదకి విసిరివేస్తారు. అటు అల్లాహ్ తరపు నుంచి దాని పేరు సిజ్జీన్ అంటే ఖైదీల పేర్లు జాబితాలో రాయమని ఆజ్ఞ అవుతుంది. అల్లాహ్ అక్బర్. ఆ తర్వాత అతని ఆత్మని ప్రశ్నలు అడగడం కోసం తిరిగి అతని దేహంలో తన ఆత్మని వదిలివేయడం జరుగుతుంది. అప్పుడు సమాధిలో మున్కిర్ నకీర్ దైవదూతలు తన దగ్గరికి వచ్చినప్పుడు అవిశ్వాసి తీవ్ర భయాందోళనకు గురవుతాడు. మున్కిర్ నకీర్ దూతలు అడుగుతారు, మర్ రబ్బుకా, మన్ నబీకా, మా దీన్కా అని అడుగుతారు ప్రశ్నలు. దానికి అవిశ్వాసి హాహా లా అద్రి, అయ్యో నాకు ఈ విషయాలు ఏమీ తెలియవే అని వాపోతాడు. అదే కపటి విశ్వాసి అయితే ప్రజలకు ఏం చెప్తుండగా విన్నానో అదే నేను చెప్తున్నాను అని అంటాడు. ప్రజలు ఏం చెప్తుండగా విన్నానో అదే నేను చెప్తున్నాను అని అంటాడు. అవిశ్వాసి లేక కాబట్టి జవాబు చెప్పిన తర్వాత ఒక స్వర్గ ద్వారం అతనికి చూపించబడుతుంది. స్వర్గ వరాల చిరు దర్శనం చేయించి, ఇది స్వర్గం, నీ అవిశ్వాసం లేక నీ కపటత్వ రోగం మూలంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇది నీకు దక్కకుండా చేశాడు అని చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత అతని కొరకు నరకం వైపునకు ఉండే ద్వారం ఒకటి తెరవబడుతుంది. దాని ద్వారానే అతనికి అగ్నిశిక్ష విధించబడుతుంది. నరకంలో తన నివాసం కూడా అతనికి చూపించబడుతుంది. అల్లాహు అక్బర్. అప్పుడు అతనికి అగ్ని వస్త్రాలు తొడిగించమని, అతని కోసం అగ్ని పడక కూడా సిద్ధం చేయించమని అల్లాహ్ తరపు నుంచి ఆజ్ఞ ఇవ్వబడుతుంది. అతన్ని శిక్షించడం కోసం అందులో ముఖ్యమైన దూతలు నియుక్తులవుతారు. వారు అతన్ని గదలతో చితకబాదుతారు. దైవప్రవక్త వారు ఇలా సెలవిచ్చారు, ఆ గద ఎంత బరువుగా ఉంటుందంటే దానితో ఒక కొండని కొడితే ఆ కొండ కూడా పిండి అయిపోతుంది. అల్లాహు అక్బర్. అంతేకాదు సోదరులారా, ఆ అవిశ్వాసి మీదకి 99 పాములను వదలడం జరుగుతుంది. అల్లాహు అక్బర్. అవి అతన్ని ప్రళయం వరకు కాటేస్తూనే ఉంటాయి. అల్లాహు అక్బర్. దైవప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా సెలవిచ్చారు, సమాధి సర్పం ఎంత విషపూరితంగా ఉంటుందంటే అది నేల మీద ఒకసారి ఊదితే చాలు, ఇక అక్కడ మొక్క అనేది మొలకెత్తదు. అల్లాహు అక్బర్.
ఈ శిక్షలతో పాటు మరొక శిక్ష కూడా అవిశ్వాసులకు ఇవ్వబడుతుంది. అదేమిటంటే సమాధి గోడలు మాటి మాటికి బిగిసిపోతుంటాయి. అల్లాహు అక్బర్. దీని మూలంగా అతని ప్రక్కటెముకలు ఒకదానితో ఒకటి చొచ్చుకుపోతాయి. అవిశ్వాసికి శిక్షలన్నింటినీ ప్రళయం వరకు ఇవ్వబడుతూనే ఉంటాయి. అల్లాహు అక్బర్. కాబట్టి సోదరులారా, సమాధిలో అవిశ్వాసి దగ్గరికి తీవ్ర భయంకరమైన దుర్గంధపూరితమైనటువంటి ఒక మహాకురూపి అయిన ఒకడు వస్తాడు, ఒక వ్యక్తిలాగా వస్తాడు. అతన్ని చూడగానే ఆ అవిశ్వాసిని అడుగుతారు. దానికి ఆ కురూపిని అని అంటాడు. చెడు శుభవార్తని అందజేయడానికి నీ దగ్గరికి వచ్చానంటాడు. అల్లాహు అక్బర్. దానితో అవిశ్వాసి భయపడి ఆ ఆత్మ నా ప్రభువా, ప్రళయాన్ని రానీకు అని వేడుకుంటాడు. అల్లాహు అక్బర్. ఈ విధంగా ఆ అవిశ్వాసి మృత్యు గడియ నుంచి దైవశిక్షకు గురై ప్రళయ దినం వరకు కూడా నిరంతరాయంగా ఇలాంటి శిక్ష అనుభవిస్తూనే ఉంటాడు. అల్లాహు అక్బర్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన కృపతో ప్రతి ముస్లింని కూడా ఈ సమాధి శిక్ష నుంచి రక్షించి కాపాడాలని అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి దువా చేస్తూ ఇంతటితో నేటి నా అంశాన్ని ముగిస్తూ వా ఆఖిరి దావానా ఇన్ అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.